ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డ్స్ అవాంఛనీయ వ్యక్తులు కొద్దిమందికి వచ్చినట్టుగా అనిపిస్తున్నది. అందులో మరీ ముఖ్యంగా సినీ రంగం నుండి బాలకృష్ణకు పద్మభూషణ్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమో అందరూ ఆలోచించుకోవాలి. అతను చేస్తున్నటువంటి రోల్స్, అతను చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కనుక చూసినట్లయితే చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. అయితే అతను క్యాన్సర్ హాస్పిటల్ రన్ చేస్తున్నాడు అని పద్మభూషణ్ సేవా కార్యక్రమాల్లో ఇవ్వడం అనేటువంటిది కూడా తప్పిదమే. అతను చేస్తున్నది అందులో శూన్యం. అది అందులో పనిచేసేటువంటి డాక్టర్లకు లేదా నిజంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఇవ్వాలి, కానీ చైర్మన్గా ఉన్నటువంటి ఈ వ్యక్తికి ఇవ్వడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం ఆలోచించుకోవాలి. ఇది చంద్రబాబు నాయుడు యొక్క ప్రోద్బలంతో, తెలుగుదేశం పార్టీ యొక్క ప్రెషర్స్తో ఇచ్చినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. కృష్ణమాదిగ, తెలంగాణ నుంచినటువంటి కృష్ణమాదిగ అవార్డు కూడా అతనికి ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి. ఉద్యమాలు చేసి కాంట్రవర్షియల్ వ్యక్తిగా ఉండేటువంటి వ్యక్తికి బీజేపీ వాళ్ళు ఏ విధంగా దాన్ని అవార్డు ప్రకటించారో అనేటువంటిది దానికి జస్టిఫికేషన్ కావాలి. అంతేకాదు, అమెరికాలో రేప్ చేసి వచ్చినటువంటి నాగఫణి శర్మ, అతనికి కూడా పద్మ అవార్డు ఇవ్వడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పద్మ అవార్డ్స్లో తప్పులు ఈసారి దొర్లాయి అన్నటువంటి విషయం చాలా వరకు అర్థమవుతున్నది. ఇది స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి రికమెండేషన్సా, లేదా ప్రభుత్వంపై మిత్రపక్షాలు పెట్టినటువంటి ఒత్తిళ్ళ, ఏ విధంగా జరిగింది అనేటువంటిది తెలియదు. కానీ నాకు తప్పనిసరిగా ఇది ఎవరో ఒకరు ప్రెషర్తో ఈ అవార్డులు ప్రకటించినట్టుగా లేదా మొహమాటంతో ఇచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇటువంటి తప్పుదాలు ఫ్యూచర్లో జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం వచ్చింది.